మేము ముందు నుంచి చెప్తున్నాము, టెలిఫోన్ ట్యాపింగ్ అనేది జరిగింది. అందరూ బాధితులే. అన్ని పార్టీలలో ఉన్నారు, ఇంక్లూడింగ్ బీఆర్ఎస్ పార్టీలో కూడా బాధితులు ఉన్నారు. వాళ్ళ కూతురే చెప్పింది కదా, కవిత గారు కూడా చెప్పారు, మా ఫోన్లు కూడా ట్యాప్ చేసిండ్రు అని చెప్పి. కనుక వీళ్ళు వాళ్ళు అని కాకుండా వారు ఎవరిని అయితే టార్గెట్ చేయాలనుకుంటున్నారో, ఎక్కడి నుంచి సమాచారం రావాలనుకుంటున్నారో అందరి ఫోన్లు ట్యాప్ చేసిర్రు. ఇది జగమెరిగిన సత్యం. దీంట్లో అయితే ఏమి అనుమానాలు లేవు కదా విజయ్ గారు. టెలిఫోన్ ట్యాపింగ్ జరగలేదని ఎవరైనా బుకాయించడానికి అవకాశం ఉందా? 100% టెలిఫోన్ ట్యాపింగ్ జరిగింది. మరి జరిగిన టెలిఫోన్ ట్యాపింగ్ కి 2 సంవత్సరాల కాల పరిమితి అయింది. కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, ప్రభుత్వం ఏం చేస్తుంది? కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు కాబట్టి, నిజాయితీ లేదు కాబట్టి వారు ఈ కేసును ఇట్లనే కొనసాగించాలి, దీని ద్వారా బ్లాక్ మెయిల్ చేయాలి, లోపాయకారి ఒప్పందాలు కుదుర్చుకోవాలి అని చెప్పి ఆలోచన చేస్తున్నారు తప్ప వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసును ముగించరు, బాధ్యులను గుర్తించరు, చర్యలు ఉండవు. మనం ఇంకా దీని గురించి, టెలిఫోన్ ట్యాపింగ్ గురించి చాలా సందర్భాల లోపల ఇంకా చర్చలు పెట్టుకునే అవకాశం ఉంది విజయ్ గారు. ఇది ఎడతెగని ఒక సీరియల్ లాగా జరుగుతుంది తప్ప ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ముందుకు తీసుకుపోయే పరిస్థితి లేదు. రెండో అంశం, భారతీయ జనతా పార్టీ చెప్తున్న అంశం ఏంటంటే, మీరు ఈ డ్రామాలు కట్టిపెట్టండి, మీకు ఇప్పటికీ సమయం మించిపోయింది. ఇప్పుడు ఛార్జ్ షీట్ వేసిండ్రండి, టెలిఫోన్ ట్యాపింగ్ విచారణ సందర్భంగా విచారణ చేసి ఛార్జ్ షీట్ వేసిన తర్వాత కొత్తగా సిట్ను ఏర్పాటు చేసిండ్రు. ఎంత ఆశ్చర్యకరమైన విషయం అండి. 2 సంవత్సరాల కాల పరిమితి ముగిసిపోయిన తర్వాత మళ్ళా కొత్తగా సిట్ ఏర్పాటు చేసి మళ్ళా కొత్త విచారణ ప్రారంభించారు. అంటే మళ్ళా రెడ్డి వచ్చి మొదలు పెట్టండి అన్నట్టు. ఈ విధానాన్ని అవలంబిస్తున్న కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉందని అనుకుంటున్నారా తెలంగాణ సమాజం? ఏ ఒక్క అంశం అన్నా, నాట్ ఓన్లీ ఇది, బొగ్గు కుంభకోణం అని చెప్తా ఉన్నారు. బొగ్గు కుంభకోణం గురించి ఒక పత్రికలో ఒక చిన్న కథనం వస్తే మీరు ఎకాఎకిన ఆ టెండర్లనే రద్దు చేసిండ్రు. ఎక్కడా చర్చలు లేవు, అధికారులతో సమీక్షలు లేవు, కేబినెట్ లో నిర్ణయాలు లేవు, చర్చలు లేవు. మీరు ఏకపక్షంగా టెండర్ రద్దు చేసారు కదా, అంటే అవకతవకలు జరిగినట్టే కదా. భారతీయ జనతా పార్టీ ఏం డిమాండ్ చేస్తుంది అని అంటే, మీరు కేటాయించిన టెండర్లే కాదు, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేటాయించిన టెండర్లను కూడా రద్దు చేసి విచారణ చేయండి అని చెప్తా ఉన్నాం. ఎందుకంటే మీరు ఇద్దరు దొంగలు గట్లు పంచుకున్నట్టే. వాళ్ళు అవినీతి పరులు, మీరు ఇప్పుడు మహా అవినీతి పరులు అయిపోయినరు. ఎవరు ఏమి శుద్ధపూసలు గారు, మీరు కడిగిన ముత్యాలు గారు. మీరు అన్ని కబుర్లు చెప్తా ఉన్నారు. మీ మంత్రివర్గంలోనే లుకలుకలు ఉన్నాయి. మీ మంత్రివర్గంలోనే ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. కోమటిరెడ్డి మీద మీరు ఆరోపణ చేస్తారు, రేవంత్ రెడ్డి బ్రదర్స్ మీద వాళ్ళు ఆరోపణ చేస్తారు, ఆయన కుటుంబం మీద మీరు ఆరోపణ చేస్తారు, కొండా సురేఖ ప్రభుత్వ అధికారుల పైన ఆరోపణ చేస్తుంది, పొంగులేటి సుధాకర్ రెడ్డి కొడుకు ల్యాండ్ గ్రాబింగ్ చేస్తాడు, కేసులు బుక్లు అవుతాయి, అధికారులను బలి చేస్తారు దాంట్లో మీద. అనిరుద్ రెడ్డి కంప్లైంట్ చేస్తాడు, సంపత్ కుమార్ మాజీ ఎమ్మెల్యే 8 కోట్లు ఇవ్వాలి కాంట్రాక్టర్ అని చెప్పి ఆయన బెదిరిస్తాడు. ఆయన మీద ఎందుకు సిట్లు లేవు? వీటన్నిటి మీద ఎందుకు సిట్లు వేస్తలేరండి? ఎందుకు విచారణ జరుగుతలేదు? ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన అవసరం ఉందా లేదా విజయ్ గారు? నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఒక అంశం గురించి ఒక చిన్న కథనం వస్తే మీరు టెండర్ రద్దు చేసి మీరు బాధ్యత వహించడం అని చెప్తున్నారు, పారదర్శకత తెచ్చడం అని చెప్తా ఉన్నారు కదా. వీటన్నింటిపైన విచారణ ఎక్కడుంది? ఎవరి మీద విచారణ చేస్తున్నారు? ఎవరి మీద చర్యలు తీసుకుంటున్నారు? ఎవరిని బాధ్యులు చేస్తున్నారు? కనీసం ప్రభుత్వము లోపాయికారి ఒప్పందాలు చేసుకుంటుంది గడిచిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో. అందుకనే అన్ని విచారణలను నత్తనడక నడుస్తా ఉన్నాయి. ఏ ఒక్క విచారణ పూర్తి కాదు, ఏ ఒక్క విచారణలో బాధ్యులు తేలరు, వారిపైన చర్యలు ఉండవు. కనుకనే భారతీయ జనతా పార్టీ ఏం చెప్తుందంటే, దొంగలు గట్లు వంచుకున్నట్టు మీరు వారు అధికారాన్ని వంచుకున్నారు, మళ్ళీ ఇప్పుడు ఆస్తులు వంచుకుంటున్నారు. ఎందుకండి ఈ డ్రామాలు? ప్రజలకి ఎన్ని రోజులు మభ్యపెట్టడం కోసం ప్రయత్నం చేస్తారు? వారు ఎంత ధైర్యంగా వచ్చి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న బాధ్యులు అని అనుకుంటున్న వాళ్ళు ఎంత ధైర్యంగా సవాల్ చేస్తున్నారండి? ప్రజల ముందుకు వచ్చి, మీడియా ముందుకు వచ్చి సవాల్ చేస్తున్నారా లేదా? దమ్ముంటే లొట్టపీస్ కేసు అంటారు, దమ్ముంటే చర్యలు తీసుకోమంటారు. ప్రభుత్వం చేష్టలు చూస్తా ఉంది. నిజమే, మరి దమ్ముంటే చర్యలు తీసుకోమని చెప్తే చర్యలు ఎందుకు తీసుకుంటలేరు? కళ్ళకు కట్టినట్టు కనిపిస్తా ఉంది. నేరం జరిగింది, ఆ డివైస్లన్నీ నాగోల్లో మూసీ నదిలో దొరికినాయి, కానీ ఎవరి మీద చర్యలు లేవు. ఒక్కరంటే ఒక్కరి మీద చర్యలు లేవు, ఇంకా కాలయాపన చేస్తా ఉన్నారు. వారి మీద వీరి మీద కాదు. దిలీప్ గారు, చాలా మంది అరెస్ట్ అయ్యారు కదా, పోలీస్ అధికారులు చాలా మంది అరెస్ట్ అయ్యారు, ఎంక్వైరీలు జరుగుతూ ఉన్నాయి కదా. సార్ నేనేమంటున్నా, 2 సంవత్సరాల కాలం సరిపోదా అండి? చర్యలకు ఎక్కడ ఉపక్రమించినండి? ఈ రోజుకి వచ్చి
ఎవరైతే ముఖ్య పాత్రధారులని మనం అనుకుంటున్నామో మనకందరికీ కళ్ళ ముందు కనిపిస్తా ఉందో వారిపైన ఎందుకు చర్యలు లేవు? వారు ఇంత ధైర్యంగా వచ్చి ఎందుకు సవాల్ చేస్తా ఉన్నారు? తప్పు చేసి కూడా మనకందరికీ తెలుసు వాళ్ళు తప్పు చేసిండ్రు, నేరం చేసిండ్రు, ఘోరాతి ఘోరమైన వ్యక్తిగత డేటాను చౌర్యం చేసిండ్రు, అందరూ చూసినాం. కానీ వారు అంత ధైర్యంగా ఏ విధంగా సవాల్ చేస్తున్నారండి ప్రభుత్వాన్ని? అంటే ఈ ప్రభుత్వం ఒక్కటి ఒక చిన్న అంశం పైన ఈ 2 సంవత్సరాల కాలంలో మేము అందరినీ మేము బట్టలు ఇప్పిస్తామని చెప్పి రేవంత్ రెడ్డి ప్రగల్భాలు పలికింది కదా. అప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా బాధితుడే కదా ఫోన్ ట్యాపింగ్ కేసులో. ఆయన వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిందని ఆయన కూడా ఆరోపణ చేసిండు కదా. మరి ఎందుకు చర్యలు లేవండి?